మొన్న ఓ పెళ్ళికెళ్ళాను. నేను లవ్ చేసిన అమ్మాయిది. కాల్ చేసి చాలా సేపు రిక్వెస్ట్ చేసింది. అంతలా ఎందుకు రిక్వెస్ట్ చేసిందో పెళ్ళికెళ్తే గాని నాకు అర్థం కాలేదు. దాని కాబోయే మొగుడు ఖచ్చితంగా చాలా చండాలంగా ఉంటాడు. పైన బట్ట, కింద పొట్టేసుకొని ఉంటాడు. మన హీరోలో ఫోజులు కొడదామని ఒక 1500 పెట్టి ఫ్యాంట్ కొన్నా. ఒక రూ. 1000 పెట్టి షర్ట్ కొన్నా. బాగా మెరిసిపోయే వైట్ కలర్ షూస్ ఏసుకొని ఒక హీరోలాగెళ్ళా. తీరా చూస్తే అక్కడికెళ్ళిన తర్వాత దాని మొగుడిని చూస్తే నిజమైన హీరోలా ఉన్నాడు. చాలా ఫిట్‌గా ఉన్నాడు. మంచి హైటు, మంచి కలరు. ఆడికెళ్ళిన తర్వాత నీ ఎరుపప్పునైనా నాకు అర్థమైంది. ఓకే. ఎలాగో వచ్చాం గదా! ఎళ్లి దానికి కనపడదాం అని జెప్పి దాని ఎదురుగా ఎళ్లి నిలబడ్డా. అది ఎలా చూసిందో తెలుసా? ఈ ఎర్రిపప్పు గాడేంటి నా పెళ్ళికొచ్చాడు అన్న టైప్‌లో చూసింది. అది పిలుస్తేనే గదా ఎళ్ళాను. కనీసం మనిషి కనిపిస్తే ఒక స్మైల్ అన్నా ఇవ్వాలి గదా! చెత్తముండ. ఇంకెలాగో గిఫ్ట్ కొన్నాం గదా! దాని మొఖాన పడేద్దాం అని జెప్పి ఎళ్ళాను గిఫ్ట్ ఇవ్వడానికి. గిఫ్ట్ ఇస్తుంటే అది దాని మొగుడితో ఏం చెప్తుందంటే, "నీకు మొన్న ఒక అబ్బాయి గురించి చెప్పాను గదా! వాడు ఈడే" అని చెప్తుంది. వాడేమో నన్ను చూసి ఓ తెగ నవ్వుకుంటున్నాడు. అసలు వాడు ఎందుకు నవ్వుతున్నాడో నాకు అర్థం కాలే. ఇంతకి ఇదేం చెప్పింది? వాడు ఎందుకు నవ్వుతున్నాడో ఆ విషయం తెలీక 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర పట్టట్లే. ఏంటని తనకి మెసేజ్ పెడుతుంటే కనీసం నా మెసేజ్‌కి రిప్లై కూడా ఇవ్వట్లే. జోకర్‌గాడిని అయిపోయాను. మామూలు జోకర్‌గాడిని కాదు అవుతా. ఎర్రి పప్పని చేసింది నన్ను పెళ్ళికి పిలిసి. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, లవ్ చేసిన అమ్మాయిలు పెళ్ళిళ్ళకెళ్ళకూడదు. ఇది క్లారిటీ. 1500 ప్యాంట్ బొక్క.